పోలీస్ తలపై 3 సింహాల టోపీతో నేరస్తుల గుండెల్లో నిద్రపోయే ఖాకీలు బయట జనానికి ఇదే తెలుసు. నయీం ఎపిసోడ్ తో కనిపించని 4వ సింహం వికృత రూపం కూడా బయటపడుతోంది. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే కరడుగట్టిన నేరగాళ్లతో పోలీసుల సంబంధాలు జనాన్ని దిగ్భ్రమకు గురిచేస్తున్నాయి. ఏదో కింది స్థాయి సిబ్బందో లేక ఒకటి అరా సహాయం కూడా కాదు, పోలీస్ బాస్ స్థాయిలో నేరస్తుడికి అండగా ఉంటూ అతన్ని పెంచి పోషించడమే కాకుండా అతని ద్వారా తాను తన కుటుంబ సభ్యులకు కోట్ల ఆస్తులు కూడబెట్టారని సిట్ చెబుతోంది. నయీం దందాలో మాజీ డీజీపీ వ్యవహారం పోలీస్ వ్యవస్థనే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. నయీంతో మాజీ డీజీపీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ లో ఉంటున్న ఆ మాజీ డీజీ కొద్ది నెలల క్రితం వరకు కూడా నయీంతో సంప్రదింపులు జరిపారని తెలిసిందే. ఇతను తన సొంత వ్యవహారాలను చక్కబుట్టుకునేందుకు తరచూ నయీం అనుచరులకు ఫోన్లు చేస్తుండేవాడు. భూ వివాదాలు, సెటిల్మెంట్లు చేయించుకునేవాడు. ఈ మేరకు ఫోన్ నంబర్స్ ను అధికారులు సేకరించినట్టు తెలిసిందే. ఇంతకీ ఎవరా పోలీస్ బాస్? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డీఐజీ నుంచి డీజీగా, ఆ తర్వాత డీజీపీగా పదవులు నిర్వహించాడు. రాజకీయాల్లో కూడా ఓ ప్రయత్నం చేశారు. నయీం మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు సదరు పోలీస్ బాస్ అప్పట్లో డీఐజీగా విధులు నిర్వహిస్తుండేవాడు. మావోయిస్టుల సమాచారాన్ని చేరవేసే ఇన్ఫార్మర్ గా నయీంతో సాన్నిహిత్యం ఏర్పడింది. 4 ఏళ్ల వ్యవధిలో మావోయిస్టు అగ్రనేతలను మట్టుబెట్టడానికి నయీం ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది. తాను నయీంను ఇన్ఫార్మర్ గా ఉంచుకుంటున్నానంటూ డీఐజీ హోదాలో ఆయన ప్రభుత్వానికి వివరించాడు. అనంతరం ఆయనకు ఐజీగా, అదనపు డీజీగా పదోన్నతి లభించినా నయీంతో సంబంధాలు వదులుకోలేదు. నయీం గ్యాంగ్స్టర్ గా ఎదగడం, భూ వివాదాలు, సెటిల్మెంట్లు చేస్తుండటంతో తనకు కూడా ఆస్తులు సంపాదించి పెట్టమని ఆ పోలీస్ బాస్ కోరాడు. అప్పటి నుంచి అతనికి నయీం భూములు కొనడం మొదలుపెట్టాడు. డీజీ స్థాయి అధికారిగా మారాక తన బంధువులు కొనే ఫ్లాట్లను, ఫర్నిచర్ ను తక్కువ ధరకు నయీం ద్వారా ఇప్పించుకున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా నయీం సహకారం అందించాడు. ప్రచారం సైతం నిర్వహించాడు. మాజీ పోలీస్ బాస్ కు నయీంతో సంబంధం, అతని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ పొందాడు, ఎన్ని ఆస్తులు కూడగట్టాడు అనే దానిపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. అలాగే అతని ఇద్దరి అల్లుళ్లకు కూడా ఈ దందాలో ప్రమేయం ఉందా, నయీం ద్వారా వారు ఏ విధంగా సహాయం పొందారు అనే దానిపైన కూపీలాగుతున్నారు. ఆ మాజీ డీజీపీ వ్యాపారాలకు నయీం ఎలా సహాయపడ్డాడు అనే దానిపైన ఆరా తీస్తున్నారు దర్యాప్తు అధికారులు.
పోలీస్ తలపై 3 సింహాల టోపీతో నేరస్తుల గుండెల్లో నిద్రపోయే ఖాకీలో బయట జనానికి ఇదే తెలుసు. నయీం ఎపిసోడ్తో కనిపించని 4వ సింహం వికృత రూపం కూడా బయటపడుతోంది. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే కరడు గట్టిన నేరగాళ్లతో పోలీసుల సంబంధాలు జనాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఏదో క్రింది స్థాయి సిబ్బందో లేక ఒకటి అరా సహాయం కూడా కాదు. పోలీస్ బాస్ స్థాయిలో నేరస్తుడిని అండగా ఉంటూ అతన్ని పెంచి పోషించడమే కాకుండా అతని ద్వారా తాను తన కుటుంబ సభ్యులకు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారని సిట్ చెబుతోంది. నయీం దందాలో మాజీ డీజీపీ వ్యవహారం పోలీస్ వ్యవస్థలోనే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. నయీంతో మాజీ డీజీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ లో ఉంటోన్న ఆ మాజీ డీజీ కొద్ది నెలల క్రితం వరకు కూడా నయీంతో సంప్రదింపులు జరిపారని తెలిసిందే. ఇతను తన సొంత వ్యాపారాల్లో చక్కబెట్టుకునేందుకు తరచూ నయీం అనుచరులకు ఫోన్లు చేస్తుండేవాడు. భూ వివాదాలు, సెటిల్మెంట్లు చేయించుకునేవాడు. ఈ మేరకు ఫోన్ నంబర్స్ ను అధికారులు సేకరించినట్టు తెలిసిందే.